టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రధాని మోడీ సభ విజయవంతమైందని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతం కోసం కార్యకర్తలు పనిచేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా భయపడేది లేదంటున్న ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ తో మా ప్రతినిధి కావ్య ఫేస్ టు ఫేస్. ఈరోజు ప్రధాని మోడీ సభ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. దాదాపు వేలాది మంది పబ్లిక్ అయితే వచ్చారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం మాట్లాడడానికి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సో చెప్పండి, ముఖ్య సభ అయితే జరిగింది. సభ బ్రహ్మాండంగా జరిగింది. మునుగోడు ఎలక్షన్స్ తర్వాత ఇంకా ఉత్సాహం పెరిగింది. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం మరోసారి నరేంద్ర మోడీ కూడా తెలియజేశారు. అదేవిధంగా ఏదైతే కుటుంబ పాలన ఉన్నదో, అవినీతి పాలన ఉన్నదో వారికి రోజులు దగ్గర పడ్డాయి. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏదైతే నరేంద్ర మోడీ గారు సభాముఖంగా ప్రస్తావించారో దానికి ప్రజలు భారీ ఎత్తున ఆమోదం తెలిపారు. ప్రజల మనసులోని మాట ప్రధానమంత్రి గారు వ్యక్తం చేసింది. సో ముఖ్యంగా మొన్న మునుగోడు విషయంలో కొంచెం కార్యకర్తలు కూడా డిసప్పాయింట్ అని తెలిసింది. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారి స్పీచ్తో కొత్త బూస్టింగ్ వచ్చింది అనుకోవచ్చు. ఎవ్వరు నిరుత్సాహంలో లేరు. ఎందుకంటే ఇంతమంది అసెంబ్లీ మొత్తం మునుగోడులో ఉన్న దాదాపు 87,000 ఓట్లు రాజగోపాల్ రెడ్డి గారికి వచ్చినట్టు మామూలు విషయం కాదు. అన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని రకాలుగా అరాచకాలు చేయాలో, ఏమి డబ్బులు అందులో అన్నీ జరిగిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ వచ్చి కూర్చున్నా కూడా కేవలం 10,000 ఓట్లతోటి బయటపడ్డారు. అంటే ప్రజలు జనరల్ ఎలక్షన్స్ ఇవన్నీ ఏం పనిచేయవు. ప్రజలు కాంగ్రెస్ని 3వ స్థాయికి దిగజార్చిందరు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ మధ్యలోనే ప్రధాన పోరు ఉంటుందని చెప్పి ఎన్నికలు స్పష్టంగా చేసిండ్రు. రాష్ట్రంలో టీఆర్ఎస్ని ఎదుర్కొన్న బలమైన పక్షం భారతీయ జనతా పార్టీ అని స్పష్టమైంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిరాశపరిచే శ్రేణులు గారు 2 సీట్ల కాడికించి ఇలా 300 సీట్లు వచ్చినాయి. నరేంద్ర మోడీ గారు అదే ప్రస్తావించారు. ఎవ్వరు కూడా నిరాశ చెందారు. రానున్న రోజుల్లో తెలంగాణలో సూర్యుడు ఇస్తాడు, కమలం వికసిస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారు సందేశం ఇచ్చారు. ఆ సందేశం ఖచ్చితంగా జరుగుతుందని, వారి భవిష్యవాణి ఫలిస్తుందని మేము కోరుతున్నాం. అసలు ఫామ్ హౌస్ విషయానికి వస్తే వాళ్ళేమో దేనికైనా రెడీ అని వాళ్ళు అంటారు, మీరు దేనికైనా రెడీ అనేసి మీరు అంటారు. ఇంతకు అసలు ఏముంది సార్ దాంట్లో? ఏం లేదు, అది కేసీఆర్ ఆడుతున్న డ్రామా. ఆయన ప్రజల సమస్యలు పక్కదారి పట్టించడానికి, ఆయన మీద ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఫామ్ హౌస్ ఇది నడుస్తున్నది. అంతే తప్పించి భారతీయ జనతా పార్టీకి 4 ఎమ్మెల్యేలు కొంటే వాళ్ళకు ప్రభుత్వం రాదు. ఆ 4 వచ్చినంత మాత్రాన భారతీయ జనతా పార్టీకి వచ్చే లాభం ఏముండదు. ఆయన కొనుగోలు, ఆయన చరిత్ర. దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నది ఆయననే. ప్రజాస్వామ్యాన్ని పరిహాస్యం చేసింది ఆయననే. ఇవాళ ఆయన చేసిన పనిని భారతీయ జనతా పార్టీ రుద్ది అందరూ ఆయనలాగా ఉండాలనుకోవడం కేసీఆర్ తప్పు. భారతీయ జనతా పార్టీకి అటువంటి నీచమైన సంస్కృతి లేదు. దేశంలో ఎక్కడ ఉన్నా ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యం అయితందుకు మా భారతీయ జనతా పార్టీతో కలిసిరు. కానీ ఈ డబ్బుల రాజకీయం భారతీయ జనతా పార్టీ ఎన్నడూ ఏ రాష్ట్రంలో చేయలేదు. సో అమిత్ షా రాని, మోడీ రాని తెలంగాణకు ఖచ్చితంగా తెలంగాణలో నేనే బాద్షా అంటున్నారు కదా కేసీఆర్. ఎందుకు వారిపోయింది మళ్ళీ ఢిల్లీకి? బాద్షా ఎదుర్కోవాలిగా, మోడీ గారిని ఎదుర్కోవాలి. తెలంగాణ సమస్యలు ఇవి పరిష్కారం అని అడగాలి. ఎందుకు తెలియలేదు మళ్ళీ మోడీని ఎదుర్కొంటేందుకు? ఎవరు వారిపోతారు? బాద్షా అయితే మోడీ గారి ముందుకు రావాలి, అడగాలి. తెలంగాణ సమస్యలు ఇవి నేను ఎదుర్కొంటున్నాను, నా ప్రజలు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ముఖ్యమంత్రిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ సమస్యలు తీర్చమని మోడీకి ముందుకు వచ్చి ప్రస్తావన చేసేది ఉండే. నువ్వు ప్రతిసారి 3వసారి పారిపోయినావు. నువ్వు పారిపోతున్నావంటే అర్థమైంది నువ్వు ఏదో తప్పు చేసినావు. మోడీకి ముఖం చూపే ధైర్యం లేక పారిపోతున్నారు ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రపంచ నేతగా ఇవాళ ఎదిగిండు. ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తుందంటే మోడీ గారి ఘనత. అటువంటి మహానాయకుడిని పట్టుకొని ఈ చిల్లర మాటలు మాట్లాడే కేసీఆర్కి తగదు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తారు. సో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో అధికారంలోకి వస్తుంది అనుకోవచ్చా? బీజేపీ ఆల్రెడీ 2 times మోడీ రావడం జరిగింది. ఆయన స్పీచ్తో ఎంతవరకు అట్రాక్ట్ అయ్యారు అనుకోవచ్చు ప్రజలు? భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే కేసీఆర్ పాలన విముక్తి అవుతుంది. ఏ వర్గం కూడా ఇవాళ ఆయనతోటి సంతోషం లేదు. ఉద్యమకారులు కానీ, విద్యార్థులు కానీ, కార్మికులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, వ్యవసాయదారులు కానీ, ఏ రంగం వారు కూడా ఇవాళ ఆయన తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతామని ఆశించిన వర్గం ఎవరు కూడా ఆశలు ఇప్పటికి కూడా నెరవేరలేదు. కాబట్టి ఖచ్చితంగా అందరు కలిసి
ఈ ప్రభుత్వాన్ని పడగొడతాని దృఢ సంకల్పం ప్రజలలో ఉన్నది. సమయం కోసం వేచి చూస్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు కేసీఆర్కి బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా మోడీ సభ అయితే చాలా విజయవంతమైంది అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఇక కుటుంబ పాలనకు అంతం ఉంది అనేసి అయితే వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కావ్య అమ్మ న్యూస్, హైదరాబాద్.